ప్రమాణ స్వీకార కార్యక్రమం ముగియడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శాఖల కేటాయింపుపై కసరత్తును మొదలుపెట్టినట్టు తెలియవస్తోంది. దీంతో ఎవరికి ఏ శాఖ కేటాయిస్తారు అనే దానిపై ఉత్కంఠత నెలకొంది. సాయంత్రం ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు తిరుమలకు వెళ్లనున్నారు. కుటుంబ సమేతంగా తిరుమలలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకోనున్నారు చంద్రబాబు. అయితే చంద్రబాబు నాయుడు తిరుమలకు వెళ్లడానికి ముందే శాఖల కేటాయింపు జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది. ప్రమాణ స్వీకార కార్యక్రమం ముగిసింది. అలాగే కొత్త మంత్రివర్గం కొలువు తీరింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తదుపరి శాఖల కేటాయింపై కసరత్తు మొదలుపెట్టినట్టు తెలియవస్తోంది. శాఖలను కేటాయించే ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత ముఖ్యమంత్రి హోదాలో ఆయన తిరుమలకు వెళ్లనున్నారు. మరి దీనిపై మరింత తాజా సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ రాజు అందిస్తారు. రాజు, రైట్ మూర్తి, మొత్తం మీద టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూటమి శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్న తర్వాత ఇవాళ ఆయన ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అంతేకాకుండా 24 మంది మంత్రులతోటి, అంటే తన టీంని సిద్ధం చేసుకున్నటువంటి పరిస్థితి. సో 24 మంది ఆ మంత్రులతోటి ఆయన ఇక పరిపాలన అధికారికంగా కొనసాగించేటటువంటి పరిస్థితి. మరి ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత చంద్రబాబు ఇవాళ తిరుమలకు వెళ్ళబోతున్నారు. సాయంత్రం ఆయన కుటుంబ సమేతంగా తిరుమలకు వెళ్ళి రాత్రికి తిరుమలలోని బస చేసిన తర్వాత రేపు స్వామివారిని దర్శనం చేసుకునేటటువంటి పరిస్థితి. అయితే పరిపాలన మీద దృష్టి పెట్టినటువంటి చంద్రబాబు డే 1 నుంచే పరిపాలన స్టార్ట్ చేస్తానని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి. సో ప్రమాణ స్వీకారం చేసినటువంటి ఆయన తిరుమలకు వెళ్ళి శ్రీవారిని దర్శించుకొని వచ్చిన తర్వాత బాధ్యతలు స్వీకరిస్తారు. అంటే ఇప్పటివరకు ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు, ఆ తర్వాత శాసనసభాపక్ష నేత అయ్యారు, ఆ తర్వాత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. సో ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోవాల్సినటువంటి ఒక్క క్రతువు మాత్రమే మిగిలింది. సో అది కూడా ఆయన తిరుమల దర్శనం, స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకునేటువంటి పరిస్థితి. సో బాధ్యతలు తీసుకునేటువంటి సందర్భంలోనే 3 ముఖ్యమైనటువంటి ఫైల్స్ మీద ఆయన తొలి సంతకం పెట్టేటువంటి పరిస్థితి. అటు మెగా డిఎస్సి కావచ్చు, తర్వాత వచ్చేసి పెంచినటువంటి పెన్షన్ 4,000 రూపాయల పెన్షన్ కావచ్చు, అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు కోసం అసెంబ్లీలో దాన్ని ప్రవేశపెట్టేటటువంటి అంశం కావచ్చు. సో ఈ 3 మీద ఆయన సంతకాలు పెట్టేటువంటి అవకాశం ఉన్నాయి. సో ఇదంతా పక్కన పెడితే ఇవాళ 24 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈ 24 మంది మంత్రులకు సంబంధించినటువంటి పోర్ట్ఫోలియోల విషయంలో ప్రస్తుతానికి చంద్రబాబు కసరత్తు చేస్తున్న పరిస్థితి. ఇప్పటికే జనసేనాని పవన్ కళ్యాణ్, అలాగే బీజేపీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలతోటి ఆయన చర్చించారు. శాఖలకు సంబంధించినటువంటి దాని మీద ఒక తుది రూపు వచ్చినట్టు తెలుస్తోంది. గతంలో ఏదైతే సీనియర్లుగా పనిచేసినటువంటి వాళ్ళకి కీలకమైనటువంటి శాఖలు అప్పగించేటటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్కి ఏ శాఖ కేటాయించబోతున్నారు అనే దాని మీద సర్వత్రా ఉత్కంఠ అయితే కంటిన్యూ అవుతున్న పరిస్థితి. ఆయన డిప్యూటీ సీఎం అని దాదాపుగా ఖరారైనటువంటి నేపథ్యంలో ఆయనకి ఏ శాఖలతోటి డిప్యూటీ సీఎం ఇవ్వబోతున్నారు దాని మీద అయితే ఉత్కంఠ కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఒక పక్క పంచాయతీరాజ్ ఇవ్వచ్చు అని కొంతమంది, అలాగే ముఖ్యంగా హోంశాఖకు సంబంధించినటువంటి మంత్రిగా ఆయన ఉంటారు అని చెప్పేసి చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో పవన్ కళ్యాణ్ సో ఎక్కువగా కూడా ఆయన రాజకీయాల మీద, అలాగే ఎన్డీఏలో ఒక యాక్టివ్ రోల్ పాటిస్తున్నటువంటి నేపథ్యంలో ఆయన ఎక్కువగా రాజకీయాల మీద దృష్టి పెట్టాల్సినటువంటి పరిస్థితులు ఒక పక్క. సో తన కెరీర్ ఏదైతే సినిమాలు ఉన్నాయి, సో దానికి సంబంధించి కూడా ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకుంటాయని దాని మీద సర్వత్రా ఉత్కంఠ కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే మంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఏ విధంగా ఆయన సినిమాలకు సంబంధించినటువంటి అంశాల మీద ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నారు అనే దాని మీద ఇంకా తేలనటువంటి పరిస్థితి. మరి ఈ నేపథ్యంలోనే పోర్ట్ఫోలియో కూడా, అంటే ఎక్కువగా ప్రజా పాలనకు సంబంధించినటువంటి అంశాలతోటి ముడిపడి ఉన్నటువంటి శాఖలను ఆయన కేటాయించేటువంటి అవకాశాలు అని చెప్పేసి కూడా
బయట తెలుస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇక నారా లోకేష్ సంబంధించి గతంలో లాగా ఆయనకి ఐటీ శాఖ ఇవ్వచ్చు అని చెప్పి చెప్తున్నారు. ఎందుకంటే ఐటీ శాఖ అయితే గతంలో పరిశ్రమలు తీసుకురావడం అంటే ఇప్పుడు ఈరోజు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి బాగలేనటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్కి పరిశ్రమలు తీసుకురావాలంటే అది చంద్రబాబు నాయుడు తనయుడు అనేటువంటి నారా లోకేష్కి ఆ శాఖ ఇచ్చినట్లయితే పట్టుబడులను ఆకర్షిస్తారు అనేటటువంటి కోణంలో ఆయనకి ఆ శాఖ ఇవ్వచ్చు అని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి. మరోపక్క నారాయణ నెల్లూరు నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందినటువంటి నారాయణకు వచ్చేసి మున్సిపల్ శాఖ ఇవ్వచ్చు అని చెప్పి చెప్తున్నారు. ఎందుకంటే గతంలో కూడా ఆయన మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి సందర్భంలో అనేక అంశాలకు సంబంధించి ఎస్పెషల్లీ రాజధానికి సంబంధించినటువంటి అమరావతి రాజధాని అనేసి ఇప్పుడు మళ్ళీ చెబుతూ ఉన్నటువంటి నేపథ్యంలో దానికి సంబంధించి పూర్తిగా ఆయనకి అవగాహన ఉన్నటువంటి పరిస్థితి నేపథ్యంలో ఆయనకి సీనియారిటీని బట్టి పురపాలక శాఖ ఆయనకి ఇవ్వచ్చు అని చెప్పేసి తెలుస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఆనం రామనారాయణ రెడ్డి గతంలో ఆయన అనేక శాఖలు నిర్వహించినటువంటి పరిస్థితి. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో కూడా ఆయన మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ఉన్నటువంటి నేపథ్యంలో ఆయనకి ఆర్థిక శాఖ ఇవ్వచ్చు అనేటటువంటి ఊహాగానాలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి, లేదా భారీ పరిశ్రమ శాఖ ఇవ్వచ్చు అని చెప్పేసి చెబుతున్నటువంటి పరిస్థితి. దీంతో పాటు ఇతర మంత్రులు ఎవరైతే సీనియర్లుగా ఉన్నటువంటి మంత్రులు ఉన్నారో ఆ మంత్రులకు ఏ శాఖలు కేటాయిస్తారో దాని మీద ఇంకా సర్వత్రా ఉత్కంఠ కంటిన్యూ అవుతుంది. అయితే మహిళా మంత్రులకు సంబంధించి ఒకరికి స్త్రీ శిశు సంక్షేమ శాఖ కేటాయించవచ్చు అని చెప్పేసి చెబుతున్నారు. మరొకరికి ఏదైతే ఇతర శాఖలకు సంబంధించి అంటే మహిళలతో ముడిపడినటువంటి అంశాలకు సంబంధించిన శాఖలు ఒకరికి కేటాయించవచ్చు అని చెప్పేసి తెలుస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఏదైనప్పుడు కూడా పోర్ట్ఫోలియోలకు సంబంధించి ఇవాళ సాయంత్రానికి ఒక క్లారిటీ వస్తుందని చెప్పేసి అందరూ కూడా ఆశిస్తున్నారు. అయితే తిరుమలకి వెళ్తున్నటువంటి నేపథ్యంలో చంద్రబాబు ఆయన ముందుగానే దాన్ని జిఏడికి అంటే జనరల్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్కి ఇచ్చి వెళ్తారా, లేకపోతే ముఖ్యమంత్రి కార్యాలయం నుంచే మంత్రుల పోర్ట్ఫోలియోలకు సంబంధించినటువంటి అధికారిక ప్రకటన వెలువడుతుందా అనే దాని మీద క్లారిటీ అయితే లేదు. మొత్తానికైతే ఇవాళ లేదా రేపటి లోపల పోర్ట్ఫోలియోస్కి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మూర్తి. థ్యాంక్ యూ రాజు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.